ఏం చేశారు? ప్రభు ప్రాణాన్ని ధారపోశారు. అరే, ఇంతగా ప్రేమించిన ఆయన్ని ప్రేమించకపోతే ఇంకేంటండి? ఆయన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించకపోతే, ఇప్పుడు చూడండి, మన ఇంట్లోనే ఎవరైనా మనల్ని ఎక్కువగా నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఎవరు ఎక్కువ ప్రేమిస్తే వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తాం. నాకు డాడీ అంటే ఎక్కువ ఇష్టం అంటారు కొంతమంది ఆడపిల్లకాయలు. ఎందుకంటే ఆడపిల్లకాయలకి డాడీ అంటే ఇష్టం, మగ పిల్లకాయలకి మమ్మీ అంటే ఇష్టం. ఎందుకంటే మగ పిల్లకాయలు అల్లరంతా ఓపికగా సహిస్తుంది మమ్మీ, డాడీ చిలక బాధేస్తాడు. ఆడపిల్లకాయలు కుదురుగా ఉంటారు కాబట్టి డాడీకి ఆడపిల్లకాయలంటే ఇష్టం. అయితే మనందరినీ కూడా ప్రేమించినటువంటి ఈయన ఎవరు అంటే, ఆకాశం నుండి ఒక స్వరం వినపడింది, ఈయన నా ప్రియ కుమారుడు, దేవుని కుమారుడు, ప్రియ కుమారుడు, దేవుని యొక్క ప్రియ కుమారుడు. మత్తయి శుభవార్త 3:17. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఈ మాట మన గురించి ప్రభు చెప్తాడా? ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయనంటే నాకు ఇష్టం, ఈయన విషయంలో నేను సంతోషపడుతున్నాను అని ప్రభు మన గురించి చెప్పగలగాలి. ఎందుకు అంటే, యేసు ప్రభు గురించి పరలోకం నుండి ఆ స్వరం ఎందుకు చెప్పగలిగింది అంటే, తండ్రి ఇష్టాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి తను తాను అప్పగించుకున్నాడు. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఏమండి, నలగొట్టబడడానికి దేవునికి ఇష్టమైనప్పుడు అదే ఇష్టాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అంగీకరించారు. సింహాసనం మీద కూర్చోబెట్టడం కాదు, నలగొట్టబడడం. యేసు ప్రభు అంతటి సొంత కుమారుణ్ణి మన కొరకు నలగొట్టడానికి ఆయన ఇష్టపడినప్పుడు యేసు ప్రభు కూడా ఇష్టపడ్డారు. కానీ ఆయన ప్రార్థన చేశారు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో 7వ వచనం, శరీరధారి అయిన దినాల్లో ఎలా ప్రార్థన చేశానంట? మహారోదనముతో, కన్నీళ్లతో తను మరణం నుండి రక్షించగల వారికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడెను. మహారోదనంతో ప్రార్థన చేశారు, కన్నీళ్లతో ప్రార్థన చేశారు. అందుకే ఈయన నా ప్రియ కుమారుడు, ఈజ్ మై లవింగ్ సన్. మన ప్రేమకి పరిధులు, మన ప్రేమకి షరతులు, నిబంధనలు, మన ప్రేమకి అనుకూలతలు ఇవన్నీ ఉన్నాయి. ప్రభు ప్రేమకి ఏం లేవు. అలాగే అయితే మనందరం రక్షించబడం, కొంతమంది మాత్రమే రక్షించబడతారు. 805 కోట్ల మంది ప్రజల్లో నిన్ను నన్ను ఎన్నుకున్న దేవుడు ఆయన. మనలో ఉన్న గొప్పతనాన్ని బట్టి కాదు, మనలో ఉన్నటువంటి ఏ గొప్పతనం బట్టి కాదో గుర్తుపెట్టుకోవాలి. కొరింథీ పత్రిక మొదటి 1 వచనంలోని, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయించకూడనట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పాటు చేయి. ఇలాంటి వాళ్ళమని మనం తృణీకరింపబడిన, ఎన్నిక లేదు, అసహించుకోబడ్డాం. ఇలాంటి జీవితాలను ఆయన ప్రేమించాడు. అందుకే ధనవంతునికి దొరకని భాగ్యం, బలవంతునికి దొరకని భాగ్యం, అధికారునికి దొరకనటువంటి భాగ్యం, లోకంలో పరిపాలకునికి దొరకనటువంటి భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? రేపు మనం ఆయనతో కూడా ఉండాలని. ఆయనతో కూడా ఉండేవాళ్ళు ఎవరో తెలుసా?
ఆయన కొరకు శ్రమ పడిన వాళ్ళు, ఆయన కొరకు నష్టంగా ఎంచుకున్న వాళ్ళు, ఆయన కొరకు ద్వేషించుకున్న వాళ్ళు, ఆయన కొరకు సమస్తాన్ని త్యజించినటువంటి వాడు, ఆయన కొరకు సిలువను ఎత్తుకుని వెంబడించినటువంటి వాడు, వాళ్ళే ఉంటారు పరలోకంలో. వాళ్ళకే ఆధిక్యత, వాళ్ళే ప్రభుతో కూడా ఉండేది. మనల్ని ప్రేమించుకుంటే ప్రభుతో ఉండలేం. చాలామంది విశ్వాసులు ప్రభుతో ఉండొచ్చేమో కానీ, అంటే అక్కడ కూడా ఆత్మీయ స్థాయిలు ఉంటాయి. అపోస్తలుడైన పౌలు భక్తుడును మనము ఒకే స్థాయిలో ఉండం. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు భక్తుడు ప్రభు కొరకు ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన ప్రభు కొరకు ప్రాణాన్ని పెట్టిన ఆయనకి మనం ఏమాత్రం కూడా పోలిక ఉండదు. ప్రభు కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ గొప్ప భక్తులు వాళ్ళును మనం ఒకే స్థాయిలో ఉంటే ఇంకా వాళ్ళెందుకు ప్రాణం పెట్టాలి? వాళ్ళెందుకు అన్ని శ్రమలు అనిపించాలి? వాళ్ళెందుకు కొరడా దెబ్బలు తినాలి? వాళ్ళెందుకు బెత్తాలతో కొట్టబడాలి? వాళ్ళెందుకు రాళ్లతో కొట్టబడాలి? వాళ్ళెందుకు ఏడవబడాలి? వాళ్ళెందుకు అన్ని శ్రమలు అనుభవించాలి? వాళ్ళు పిచ్చిగా ప్రభుని ప్రేమించారు. వాళ్ళు ప్రేమ పిచ్చిది. కొంతమంది అంటారు వీళ్ళకి భక్తి పిచ్చి పట్టింది. ఏం పిచ్చి? మీకు ఆ పిచ్చి పట్టిందా? అబ్బే, మనం చాలా తెలియగలం. లిల్లీ చేసిన లొల్లి అంటే, ఒకసారి ఒక ఊరిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పోటీ చేసే వ్యక్తి ఒక ఇంటి దగ్గరికి వచ్చాడు. ఒరే, ఇంట్లో వాళ్ళు లేరురా అంటే వాళ్ళు అన్నారు, ఏమండి ఆడికి పిచ్చెట్టింది, ఆడి పిచ్చి ఆసుపత్రిలో పెట్టారండి. ఆ పక్కన ఇంకొక ఇల్లు ఉందంట. మరి ఈడేడరా అంటే ఈడికి కూడా పిచ్చెట్టింది, ఈయన కూడా పిచ్చి ఆసుపత్రిలో పెట్టారండి. సరే, పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి మొత్తానికి వాళ్ళతో ఎలాగని చెప్పి నాకు ఓటేయమని అడుగుదాంరా, వెళ్దాం పదా అన్నారు. వద్దండి బాబు, వాళ్ళు అసలే పిచ్చెట్టు కూర్చున్నారు, వాళ్ళు ఎందుకు ఆ పిచ్చి ఆసుపత్రికి వెళ్ళటం అంటే, లేదు లేదు వెళ్దాం పదరా, వాడిని ఎలాగలా మాట్లాడి ఒప్పిద్దాం, ఓటేయమని అడుగుదాం అని. సరేనని తీసుకెళ్ళారట. ఒక గదిలో ఒకడున్నాడు. వాడు ఆ గోడకున్న సున్నమంతా గోకేస్తున్నాడు. లిల్లీ 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 అంటున్నాడంట. ఏంట్రా ఈడు లిల్లీ లిల్లీ అంటున్నాడు, వీడు గోడకున్న సున్నమంతా గోకేసుకుంటున్నాడు ఏంట్రా అన్నాడు. వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడండి, ఆ అమ్మాయి లిల్లీ అండి, అంచేత ఆ అమ్మాయి వీడిని పెళ్లి చేసుకోలేదు, అందుకని వీడికి పిచ్చి వచ్చిందండి. సరే, పక్క గదిలోకి వెళ్ళారంట. ఆ పక్కింటోడే ఆ పక్క గదిలో ఉండి ఆడు జుట్టు పీకేసుకుంటున్నాడంట, ఒక్కొక్క ఎంట్రుకు పీక్కుంటున్నాడు. ఆడు కూడా అన్నాడంట లిల్లీ లిల్లీ అంటున్నాడంట. ఇదేంట్రా వీడు జుట్టు పీకేసుకుంటా లిల్లీ లిల్లీ అంటున్నాడు ఏంటంటే, ఆడ లిల్లీని పెళ్లి చేసుకున్నాడంటే వీడికి పిచ్చి వచ్చిందంట. ఆడు పెళ్లి చేసుకోక ఆడికి పిచ్చి వచ్చింది, పెళ్లి చేసుకున్నాక ఈడికి పిచ్చి వచ్చింది. ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళారు? పిచ్చి ఆసుపత్రికి వెళ్ళిపోయారు. ఈ లోకంలో మనుషుల్ని ప్రేమిస్తే పిచ్చి ఆసుపత్రులే, కానీ పిచ్చిగా ప్రభుని ప్రేమిస్తే పరలోకం, దేవుని రాజ్యం, దేవునితో కూడా ఉండే భాగ్యం. అందుకే ఆయన్ని పిచ్చిగా ప్రేమించినటువంటి సాధు సుందర్ సింగ్ గారు, పిచ్చిగా ప్రేమించినటువంటి సాధు కిషన్ సింగ్ గారు, పిచ్చిగా ప్రేమించినటువంటి కత్తర్ సింగ్ గారు, పిచ్చిగా ప్రేమించినటువంటి భక్త్ సింగ్ గారు, వాళ్ళు పిచ్చిగా ప్రేమించేశారు. ప్రభుని పిచ్చిగా ప్రేమించారు. ఆ ప్రేమ కావాలి. యేసు ప్రభు మనల్ని పిచ్చిగా ప్రేమించేశారు. అందుకే ఆయన మనల్ని నమ్మి మన కోసం ప్రాణాన్ని ధారపోసేశారు. ఆయన ప్రాణాన్ని ధారపోశారు. ఆయన రక్తాన్ని చిందించారు. ఇంచుమించు 22,000 రక్త బొట్లు చిందించారంట. 22,000 రక్త బొట్లు. ఆయన మోసిన శిలువ యొక్క పొడుగు 15 అడుగులు, వెడల్పు 8 అడుగులు, బరువు 450 కేజీలంట. యేసు ప్రభుల వారు మోసినటువంటి శిలువ బరువు.
కరెక్ట్గా ఏప్రిల్ 6వ తారీఖున ఆయన యెరూషలేములో ప్రవేశించినటువంటి రోజట, మట్లాదివారం. అప్పుడు ఆయన కరెక్ట్గా మట్లాదివారం నాడు యెరూషలేములో ప్రవేశించింది ఏప్రిల్ 6వ తారీఖు అని ఎవరో యూట్యూబ్లో పెట్టారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంతగా దేవుడయ్యుండి మానవ శరీరాన్ని ధరించుకుని వచ్చి ఇంతకీ ఎందుకు ఇదంతా చేశారు యేసు ప్రభు అంటే, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 20-21. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకుని తండ్రి అభీష్టమాయను. అవి భూలోకంలో ఉన్నవి కానీ పరలోకంలో ఉన్నవి కానీ ఏవైనా సరే దేవునితో సమాధానపరుచుకోవడానికి, సంధి చేయబడ్డానికి యేసు ప్రభు యొక్క శిలువ రక్తం అవసరమైంది. ఆయన పస్కాని భుజిస్తూ ఆ పస్కాని ఆచరించే సమయంలో అప్పుడు ఆయనకే తెలుసు ఆయనతో కూడా ఉన్నటువంటి వ్యక్తి అప్పగించబోతున్నాడని. యేసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు అడుగుతా ఉన్నాడు, ప్రభువా వాడెవడు నాయన, నిన్ను అప్పగించేవాడెవడు ప్రభువా? నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే, ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు ఒక ముక్క ముంచి యోహాను సువార్త 13వ అధ్యాయం 26వ వచనం. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చాను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే వాడి హృదయం బాగున్నప్పుడు సైతాన్ ప్రవేశించింది. మరి మిగిలిన హృదయాల్లో ఎందుకు ప్రవేశించలేదు? ముందుగానే వారి హృదయం బాగోలేదు, వారి హృదయం సరిగా లేదు. 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనం చేయుచున్నారు, ఆయన అప్పగింపవలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అంతకు ముందే అపవాది ఆలోచన పుట్టించేశాడు. అందుకే అపవాదికి అవకాశం ఇవ్వకండి, ఏ ఆలోచనకైనా సరే. హృదయంలో ఇప్పుడు వాడు హృదయాన్ని వశపరుచుకున్నాడు. ఎవరి హృదయం? ఇస్కరియోతు యోధా హృదయం. ఇస్కరియోతు యోధా ఎవడు? యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు దొంగ. ఇస్కరియోతు యోధా ఎవడు? అద్భుతాలు చేసినవాడు, చూసినవాడు. యేసునామములో అద్భుతాలు చేసినవాడు, చూసినవాడు. చేసినవాడు చూసినవాడే యేసు ప్రభుని అప్పగించడానికి వాడు వచ్చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, సైతాన్ వాడి హృదయాన్ని వశపరుచుకున్నాడు. వాడి హృదయం వశపరచబడింది. అందుకే యేసయ్యనే అమ్మేద్దామని, యేసయ్యనే అప్పగిద్దామని వాడు కనిపెట్టుకుంటా ఉన్నాడు. ఎన్ని అద్భుతాలు చూశాడండి, ఎన్ని గొప్ప కార్యాలు చూశాడండి. 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టినప్పుడు తిని తృప్తి పొందగా మిగిలిన ముక్కలు 12 గంపలకి నింపినప్పుడు ఆ అద్భుతాన్ని చూశాడు కదా. ఎంతోమంది కుష్ఠరోగుల్ని శుద్ధులుగా చేయటం, పక్షవాయువు గల వారిని బాగు చేయటం, ఇవన్నీ చూశాడు. దెయ్యాన్ని వెళ్ళగొట్టడం చూశాడు. ఇన్ని చూసినా కూడా యేసు ప్రభుని అప్పగించటానికి రెడీగా ఉన్నాడు వాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ సంగతి ముందే ప్రభువుకి తెలుసు. అప్పగించిన తర్వాత ఆయన రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ప్రభావాన్ని కానీ, ఆయన బలాన్ని కానీ, ఆయనకున్నటువంటి ఏ ఒక్కటి కనబరచలేదు. రిక్తునిగా చేసుకుని అప్పగించుకున్నాడు. అప్పగించుకున్నప్పుడు ఆయనని ఎలాగో ఉమ్మివేసి అవమానపరిచి న్యాయస్థానాలకు దిప్పి రాత్రి మీద ఇదే రోజు రాత్రి ఆయన అప్పగించబడతారు. అప్పగించబడినప్పుడు ఆయన్ని రాత్రి మీద 3 మతపరమైనటువంటి నేరాలు మోపి ఆ ప్రధాన యాజకుల దగ్గరికి తిప్పి
తెల్లవారేసరికి మళ్ళీ 3 రాజకీయపరమైనటువంటి నేరాలు మోపి పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి తిప్పి తెల్లవారేసరికి 9 గంటల కల్లా ఆయన ఏం చేశారు? సిలువ వేసేసారు. అంటే ఈలోపు కొరడాలతో కొట్టడం, తలకి ముండ్ల కిరీటం పెట్టడం, ఆయన ముఖాన్ని ఉమ్మివేయటం, అసలు అంత భయంకరమైన శిక్ష ఎదుర్కోవాలి అంటే చాలామంది అసలు తట్టుకోలేరు, పారిపోతారు. ఆ సిలువ మొయ్యమని చెప్పి వాడిని పల్లెటూరు నుంచి వచ్చిన వాడిని పట్టుకుంటే ఆడు దిగంబర శరీరంతో పారిపోయాడంట వాడు. అయితే కురేనీడైన సీమోన్ అనే అతని మీద ఆ సిలువను మోపినప్పుడు అతను మోసినట్లుగా చూస్తున్నాం. కొంతమంది పారిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది యేసు ప్రభు సిలువ అంటే ఏంటి? శ్రమలు, అవమానం, ప్రయాస, కష్టం, భారం ఇవన్నీ వస్తాయి. ఈ మార్గంలో ఇవన్నీ ఉంటాయి. ఒకసారి ఫెలోషిప్ జో గారు మీటింగ్కి సిద్ధపడుతున్నాడంట. సిద్ధపడతా ఉంటే ఆయన షేవింగ్ చేసుకుంటున్నాడు. షేవింగ్ చేసుకుంటా ఉంటే ప్రభు మాట్లాడారంట, అక్కడ టైం అయిపోతుంటే నువ్వు ఇంకా షేవింగ్ చేసుకుంటా కూర్చుంటావా అని. సగం గడ్డం గీసుకున్నాడంట ఈ పక్క. ఇంకంతే రేజర్ అక్కడ పడేసేసి గబగబా స్నానం చేసి పరిగెత్తేసి స్టేజ్ మీదకి వెళ్ళిపోయాడు. వాళ్ళందరూ అంటున్నారంట చూసి నవ్వుతా, ఏమండి వాళ్ళు మీరు ఒక పక్కే గడ్డం చేసుకున్నారు, 2 పక్క మర్చిపోయినట్టున్నారని నవ్వుతున్నారంట. ఒరే కాదురా నాయన, ఓ పక్క గడ్డం చేసుకునేసరికి దేవుడు మాట్లాడుతున్నాడు, టైం అయిపోయింది, ఇంకా నువ్వు షేవింగ్ చేస్తా కూర్చున్నావేంటి అని. అందుకని అక్కడ పడేసి పరిగెత్తుకొచ్చాను రా బాబు. దేవుడు వాళ్ళతో అలా మాట్లాడేవాడు, అలా లోబడే వాళ్ళతో దేవుడు మాట్లాడాడు. వాళ్ళు భక్తులైపోయారు, వాళ్ళు ఆత్మను సంపాదించారు, సంఘాలు కట్టారు, అనేక ఆత్మని వాడు సంపాదించగలిగారు. దేవుని మాటకి లోబడితే ఆత్మలను సంపాదిస్తాం. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన శిలువ రక్తము చేత దేవుడితో మనకి సమాధానాన్ని, సంధిని ఏర్పాటు చేశాడు. ఆయన రక్తం చిందించకపోతే దేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ దూరం ఎప్పటికీ పోదు. మనల్ని దేవునికి దగ్గరగా చేయాలంటే మన మీద ఉన్నటువంటి నేరం తీసివేయబడాలి. ఆ నేరం తీసివేయబడటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తం చిందించి ప్రాణాన్ని ధారపోశారు. ఆయన ప్రాణాన్ని ధారపోస్తే మనం ఏం ధారపోస్తున్నామండి? మనం ఏం చేస్తున్నాం అసలు? నాకు అదే క్రైస్తవ లోకాన్ని చూస్తే చింత, అదే బాధ, అదే. నేను అక్కడ గట్టిగా మాట్లాడినా, నేను ఎప్పుడు గద్దించినా, ఏమండి మీరు బంగారం ఎందుకు తేలేదు, వెండి ఎందుకు తేలేదు, డబ్బులు ఎందుకు తేలేదు అని ఎప్పుడైనా ఎవరినైనా గద్దించానా? చెప్పరే. ఎప్పుడైనా నాకు డబ్బులు తేలేదే, నాకు బంగారపు బ్రాస్లెట్ పెట్టుకోవాలని ఉంది, మీరు ఎందుకు తేలేదు, బ్రాస్లెట్ తేలేదని అడిగానా? లేకపోతే వెండి కావాలని అడిగానా? యేసు కొరకు ప్రయాసపడమని నేను చెప్తాను. నేను పడుతున్నాను, నాకున్నటువంటి అనారోగ్య పరిస్థితుల్లో పరిగెడుతున్నా. నాకొకటే ధీమా, ఒకటే ధైర్యం, ఒకటే నిర్ణయం, పోతే పోతా, ఉంటే ఉంటా. ఒకటే ధైర్యం. ఈ అనారోగ్యం ఒకవేళ మరణానికి దారి తీసిన బెంగలేదు నాకు, ఎందుకంటే ఆయన దగ్గర ఉంటాను. లేదు ఒకవేళ బ్రతికున్నారా, ఆయన కొరకుంటా, ఆయన కొరకు బ్రతికుంటా, లేదంటే ఆయన దగ్గర ఉంటా. 2 నిర్ణయాలు. నాకు బెంగలేదు. నేను ఎవరినైనా చెప్పేది, ప్రోత్సహించేది, గద్దించేది, దేవుని కొరకు బ్రతుకు, అది అని చెప్పాను. నీ టైం, నీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. మళ్ళా తిరిగి రాదు. నిన్నటి రోజు వాళ్ళ మళ్ళీ రాదు. గడవబోయే రేపటి రోజు, రాబోయే రేపటి రోజుని ప్రభు కొరకు వినియోగించు. ప్రభు యొక్క రాజ్యం కొరకు, ప్రభుని ప్రేమిస్తున్నామని రుజువు చేయడానికి
రేపటి రోజుని వినియోగించు. ఇవాళ రోజు ఎలాగూ గడిచిపోయింది. ఇవాళ ఏమీ చేయలేకపోయాం. ప్రభు కొరకు ఏమైనా చేయగలిగితే రేపటి రోజును చేయడానికి సిద్ధపడు. అదే నేను చెప్పేది. ఈ నా మాటలు కఠినంగా అనిపించొచ్చేమో. యేసు ప్రభు ఎంత కఠినంగా మాట్లాడతారంటే, పేతురు యేసు ప్రభు చేతిని పట్టుకుని అన్నాడు, ప్రభువా నీకు ఆ మరణం దూరమగునుగాక అన్నాడు. పేతురు ఏంటైనా అలాగంటావు, అలాగంటావేంటి బాబా అన్నారా? సైతానా వెంటనే సంబోధించారు. సైతానా నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. పేతురుని గద్దిస్తా ఉన్నారు. పేతురుని గద్దిస్తా ఉన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సైతానా నా వెనకకు పో, నీవు నాకు అభ్యంతర కారణంగా ఉన్నావు. నీవు మనుషుల సంగతినే మనస్కరిస్తున్నావు కానీ దేవుని సంగతులను మనస్కరించట్లేదని ఎవరితో చెప్పాను? దెబ్బకి పేతురు మొహం మాడుచుకుని, చేయి యేసు ప్రభుకి ఎంత దగ్గరగా ఉండి ఎంతగా నేను సాయం చేసి ఎంతగా సహకారంగా ఉంటే నన్ను పట్టుకుని సైతాన్ అంటాడా అని ఎంత కోపం రావాలి చెప్పండి? రావాలా వద్దా? అసలు ఈ రోజుల్లో విశ్వాసులైతే మళ్ళీ కనపడరికి వెళ్ళిపోతారు. నన్ను పట్టుకొని ఇంతకాలం భక్తి చేస్తా, ప్రార్థన చేస్తా, అద్భుతాలు చేస్తా, యేసు ప్రభు వెనకాలే ఉంటా, ఆయనకి కూడ తిరుగుతూ ఉంటే నన్ను ఏమన్నాడు ఆయన? సైతాన్ అంటాడా? ఎంత కోపం వచ్చేసి ఎంత రోషం వచ్చేద్దో. కానీ పేతురు అలాంటి వాడు కాదు. అందుకే ప్రభు అన్నారు, పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. నువ్వు వేటిని బంధిస్తావో అవి బంధించబడతాయి. ఆ వచనానికి పైన ఉంటుంది. నువ్వు వేటిని విప్పుతావో అవి విప్పబడతాయి. పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. ఈ బండ మీద కేఫా అని పిలువబడేటటువంటి ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని ప్రభు పేతురు గురించి మాట్లాడారు. అందుకే పేతురు ప్రభు కొరకు సిలువేయబడ్డారు. ప్రభుని పిచ్చిగా ప్రేమించాడు. పిచ్చిగా ప్రభుని ప్రేమిస్తే ఇవేమి కూడా లెక్కలో ఉండవు. ఆలోచన చేస్తున్నాడు. ప్రియ దేవుని పిల్లలారు, ఇంకొక సందర్భాన్ని చెప్తాను. పేతురు యోహాను దగ్గరికి గాడివాడు వచ్చి అంటున్నాడు, నేను ఎవరి మీద చేతులుంచితే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందినట్లుగా ఈ వరాన్ని నాకు ఇవ్వండి, డబ్బులు తీసుకుని అన్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడింది. సీమోను చూచి వారి యొక్క ద్రవ్యం పెట్టి, నేను ఎవరి మీద చేతులుంచుతానో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇవ్వడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరాన్ని అనుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట ఏమడిగాడండి ఆయన? వరం అడిగాడు. ఏ వరం అడిగాడు? పరిశుద్ధాత్మ వరం అడిగాడు. ఎవరి మీద చేతులుంచితే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ వచ్చేటట్లు ఆ వరం నాకు ఇవ్వండి అయ్యా అన్నాడు. అందుకు వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ హృదయం దేవుని ఎదుట సరైంది కాదు కాబట్టి ఈ పరీక్షలు నీకు పాలు పంపులు లేవు. ఈ నీ చెడుతనం ఏమన్నారు? అది చెడుతనం అంట. ఈ నీ చెడుతనం మానుకుని మారు మనసు పొంది ప్రభుని వేడుకొను. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమించబడవచ్చేమో. నీవు ఘోర దుష్టత్వంలోను దుర్నీతి బంధకాల్లో ఉన్నట్లుగా నాకు కనబడతా ఉంది అన్నాడు. అందుకు అతను ఏమంటున్నాడు? మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభుని వేడుకోండి అన్నాడు.
అది దేవుని యొక్క మనసు. ప్రియ దేవుని పిల్లలారా, అందుకే ప్రభువుని మనం ఎంత ప్రేమిస్తున్నాం, ప్రభుని ఎంత ఎక్కువగా ప్రేమించే వాళ్ళు అంత దగ్గర అవుతారు, దగ్గరగా ఉంటారు. ఆయన కూడా వాళ్ళని ప్రేమిస్తారు. మరొక మాట, ప్రభుని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఏమడిగినా ఇస్తాడు ప్రభు. వాళ్ళు ఏమడిగినా చేస్తాడు, ఏమడిగినా ఇస్తారు. ఎందుకంటే చూడండి, పేతురు ప్రభుని ప్రేమించాడు. ఇలాగన్నా కూడా ప్రేమించినందువల్లనే ఆయన నీడబడితే రోగులు బాగుపడ్డారు. పేతురు నీడబడితే రోగులు స్వస్థపరచబడ్డారు, బాగుపడ్డారు. అంత ప్రభావం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ప్రభుని పిచ్చిగా ప్రేమించేశాడు. ప్రభు అంటే పిచ్చి ప్రేమ. అది కావాలి క్రైస్తవానికి. క్రైస్తవ్యానికి కావాల్సింది ఏంటంటే ప్రభువుని ప్రేమించటం. ఆయన మనల్ని ప్రేమించి ప్రాణాన్ని ధారపోశారు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన మన కొరకు ప్రాణాన్ని అర్పించారు, రక్తాన్ని చిందించారు. ఇంతగా చేసినటువంటి ప్రభువుని మనం ప్రేమించే వారిగా ఉన్నాం. ఎంతవరకు ప్రేమిస్తున్నాం ఆయనకి తెలుసు. ఆయనకి సంభవింపబోవునవన్నీ తెలుసు. ఆయన ఆ పస్కాను ఆచరించారు. ఆ తర్వాత ప్రార్థన చేయటానికి ఒలీవల కొండకు వెళ్ళారు. లూకా సువార్తలోని మాట చదువుకుంది. లూకా శుభవార్త 22వ అధ్యాయం 39వ వచనం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళి ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి అని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించాము. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయన కనపడి ఆయన బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులు అయిపోయి. చూడండి ఎంత వేదనతో ప్రార్థన చేశారు ఆయన. ఎందుకంటే ఆయన పొందబోయే శ్రమ. ఇక రాత్రి ఆయన బంధిస్తారని తెలుసు. ఆ రాత్రి ఆయన భయంకరమైనటువంటి పరిస్థితులకు అప్పగించబడతారని తెలుసు. తెల్లవారితే సిలువేస్తారని తెలుసు. ఆ సిలువలో ఆయన 6 గంటలు వేలాడాలని తెలుసు. ప్రాణాన్ని అక్కడే సిలువలో విడిచిపెట్టాలని తెలుసు. ఇంత కఠినమైనటువంటి శిక్షను భరించాలంటే ప్రియ దేవుని పిల్లలారా, కనుక ఉదాహరణగా నాకు ఆపరేషన్ చేస్తారనేసరికి చాలా రోజులు వెనుకాడ. ఎందుకంటే హార్ట్ ఆపరేషన్ అంటే అది కొంచెం చాలా ప్రమాదకరమైనది కూడా అని కాదు, కానీ ఆ గాయాలు అవి చాలా బాధాకరమైనవి. ఆ గాయాలతో నేను ఎంతకాలం బాధపడాల్సి వస్తుందో అని సంకోచించి ఆలోచించి ఆపరేషన్ చేయించుకోవడమా మాండవా. చేయించుకోకపోతే కష్టం అంటున్నారు డాక్టరు. చేయించుకోవాలంటే చాలా కష్టం. అది చాలా గాయాలు అవన్నీ బాధను అనుభవించాను. అది ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. అటువంటి పరిస్థితులు, దానికే నేను చాలా ఆలోచించాను. ఆపరేషన్ చేయించుకోవాలి, ఆ గాయం, ఆ బాధ ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు ఇంచుమించు 3 నెలలు వాయిదా వేసుకుంటూ వచ్చాను. 3 నెలలు డాక్టర్ చాలా సీరియస్ కండిషన్ అని చెప్పిన వాయిదా వేసుకుంటూ వచ్చి ఇక 3 నెలల తర్వాత డాక్టర్ తప్పదంటే అప్పుడు నా మనసులో తీసుకున్న నిర్ణయం, నేను సిద్ధపడిన పరిస్థితి, నేను సిద్ధపడిన విధానం, నా మనసుని నేనే దిట్టపరుచుకొని, నా మనసుని నేనే ధైర్యపరుచుకొని వెళ్ళి ఆ యొక్క స్ట్రెచ్చర్ మీద పడుకున్నప్పుడు
అప్పుడు మొట్టమొదటగా పాలకొల నుంచి హవీలా పరుగున వచ్చేసింది. పాలకొల నుంచి రాజమండ్రి చాలా బండి మీద వాళ్ళ అబ్బాయి బండి మీద మళ్ళీ బస్సులు గిస్సులు అయితే టైంకి అందుకోలేదని తెల్లవారు లేచి 9 గంటలకు నాకు ఆపరేషన్ అనేసరికి 8:30 కల్లా హాస్పిటల్కి వచ్చేసి హాస్పిటల్కి వచ్చి కన్నీళ్లతో ప్రార్థన చేయటం మొదలుపెట్టి వాళ్ళు పిలిచారు లోపలికి ఆమెని పిలిచి, అమ్మా ఏమన్నా మీరు ప్రార్థనలు అలాంటివి ఏమైనా చేస్తే చేసుకోండి అన్నారు. అప్పుడు తనే లోపలికి వచ్చింది. వచ్చి ఏడుస్తూ కన్నీరు గాల్చి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసి బయటకు వచ్చేసి మళ్ళీ నాకు సర్జరీ అయ్యే వరకు ఉంది. సర్జరీ సక్సెస్ఫుల్గా అయిందన్న తర్వాత అప్పుడు తన ఇంటికి వెళ్ళింది. ఆ టైంలో సర్జరీకి సిద్ధపడినప్పుడు నాకు తెలుసు, ఎందుకంటే యూట్యూబ్లో సర్జరీ ఎలా చేస్తారో మొత్తం అంతా నేను స్టడీ చేశాను. ఈ రిబ్ కేజ్ ప్రక్కట ఎముకలు, ఈ ఎముకలు ఉంటాయి కదా, దీన్ని ఈ కటింగ్ మిషన్ తోటి కట్ చేస్తారు. రిబ్ కేజ్ కట్ చేస్తారు. కట్ చేసి ఓపెన్ చేసి ఆ గుండెని బయటికి తీసి, నిజంగా ఆ డాక్టర్ గారికి ఆయన చేసిన వైద్యానికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపించింది. ఎందుకంటే ఒక 8 గంటలు నేనేంటో నాకు తెలియదు. అటువంటి ఎనస్థీషియా ఇచ్చి నా గుండెని బయటికి తీసి, అప్పటికి 3 నాళాలు మూసుకుపోతే మళ్ళీ కాలు నరాలు తీసి ఆ 3 నాళాలు వేసి బైపాస్ సర్జరీ చేసి ఇంచుమించుగా 9 గంటలకి తీసుకెళ్ళిన నన్ను మధ్యాహ్నం 3 గంటలకి బయటికి తీసుకొచ్చాను. ఇన్ని గంటలు ఏం జరిగిందో తెలియదు, కానీ మరి నాకైతే మత్తు ఇచ్చారు కాబట్టి తెలియదు. కానీ ఆ మత్తు వీడిన తర్వాత అసలు ఈ కాలు కదుపుతుంటే కాలు కదలట్లేదు, ఈ కాలు కదుపుతుంటే కాలు కదలట్లేదు, చెయ్యి కదలట్లేదు. ఇవేవి కూడా నా స్వాధీనంలో లేవు. ఇంకప్పటి నుంచి నిజానికి చెప్పాలంటే ఆ గాయాలు మానటానికి యాంటీబయాటిక్స్ ఇచ్చి, ఆ గాయాలు నొప్పి పెట్టకుండా వాటికి కావాల్సినటువంటి ట్యాబ్లెట్స్ అన్నీ ఇచ్చారు కాబట్టి సరిపోయింది. యేసు ప్రభుకి ఏ అనస్థీషియా ఇవ్వలేదు, ఏ మత్తు ఇవ్వలేదు. ఆయన్ని కొరడాలతో కొట్టినప్పుడు వీపంతా చాళ్ళుగా దున్నపడతా ఉంటే ఏ మత్తు ఆయనకి ఇవ్వాల. అంత భయంకరమైన శిక్షను అనుభవించారు. ఆ గాయాలన్నీ రక్తసిక్తమైపోయినా ఆయన మీద సిలువను మోపితే నిన్ను నన్ను ప్రేమించి ఆయన హృదయంలో నీవు నేను చోటు చేసుకున్నాం గనక నీ కోసం నా కోసమే ఆ వీపంతా చాళ్ళుగా దున్నబడినటువంటి వీపు మీద సిలువను పెట్టుకుని మోసుకుంటా ఆయన గొలుగతా కొండ మీదకి వచ్చాడు. అక్కడ సహా భయంకరంగా చేతుల్లో మేకులు దిగ్గొట్టారు, కాళ్ళలో మేకులు దిగ్గొట్టారు. ఆయన్ని ఆ గోతిలో ఆ సిలువలో నిలబెట్టినప్పుడు ఆ మేకుల మీద వేలాడిపోయేసరికి ఊపిరి అందక ఆయనకి, ఆ 2 చేతుల మీద వేలాడిపోయినప్పుడు ఊపిరి అందక ఆ 2 కాళ్ళల్లో మేకులు దిగ్గొట్టారు బలవంతంగా. ఆ కాళ్ళతోటి ఆయన శరీరాన్ని పైకి లేపినప్పుడు ఊపిరి అందేది, మళ్ళీ కిందకి జారిపోయినప్పుడు ఊపిరి అందేది కాదు. ఇలాగ ఆయన ఇంచుమించుగా 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా ఆకాశానికి భూమికి మధ్య వేలాడినటువంటి దేవుడు ఆయన. నిన్ను నన్ను ప్రేమించి లేఖనాల ప్రకారంగా ఆయన శిక్షను అనుభవించి లేఖనాల ప్రకారంగా ప్రాణం పెట్టారు ఆయన. అందుకే ఎటువంటి పాపి అయినా రక్షించబడడానికి కావలసిన రక్షణ కార్యాన్ని చేశారు ప్రభు. ఇంకా మనం చేసింది ఏంటంటే ఆ రక్షణను మనం అంగీకరించాం, ఆ రక్షణను పొందుకున్నాం. అందుకే రక్షించబడ్డాం. రక్షించబడిన మనము ఆయన మనల్ని ఎంత ప్రేమించారో, ఎంత పిచ్చిగా ప్రేమించారో మనల్ని, మనం కూడా అలా ప్రేమిస్తేనే ఆయనకి సంతోషం.
మనం కూడా అలా ప్రేమిస్తేనే ఆయనకి సంతోషం, సంతృప్తి. నా బిడ్డలు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు, నేను ఇంత త్యాగం చేసినందుకు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు నా బిడ్డలనే సంతృప్తి ఉంటుంది. కానీ మన ప్రేమకి షరతులు, హద్దులు, మన ప్రేమకి నిబంధనలు, మన ప్రేమకి పరుదులు ఏర్పాటు చేసుకుంటే ఆయన అనుకుంటారు, నిన్ను ప్రేమించినప్పుడు నేను ఆ పరుదులేమి ఏర్పాటు చేసుకోవాలి, నిన్ను ప్రేమించినప్పుడు ఏ షరతు పెట్టుకోలేదు నేనని ఆయన మన గురించి బాధపడతారు. అందుకే ప్రియ దేవుని పిల్లలారా, 1982లో రక్షించబడ్డ నేను పిచ్చిగా ప్రభువుని ప్రేమించేవాడిని. చాలా ప్రాంతాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళాను. చాలా ప్రాంతాల్లో కాలినడకని వెళ్ళాను, సైకిల్ దొక్కుంటే వెళ్ళాను. యవ్వనంలో ఉన్నప్పుడు సైకిల్ దొక్కుంటా కొన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి సువార్త ప్రకటించిన కాళ్ళి. అందుకేనేమో యేసు ప్రభు సిలువను మోసుకుంటూ నడిచిన ఆ రాళ్ల దారిలో నడిచే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఆయన నడిచిన స్థలాల్లో నడిచే భాగ్యాన్ని ఇచ్చాడు నాకు. ప్రియ దేవుని పిల్లలారా, ఆయన కోరుకునేది మనం ఆయన్ని ప్రేమించాలి. కనుక ఈ సిలువ ధ్యాన కూడికలు, మరి గృహ కూడికలు ఈ రోజుతోటి ముగిస్తూ ఉన్నాయి. మనం ప్రభుని ఎంత ప్రేమిస్తున్నాం, ప్రభుని పిచ్చిగా ప్రేమిస్తున్నాం. నేను ప్రభుని ఎరిగిన కొత్తలోనే, అప్పటికి నాకెవరు తెలియదు, కృతజ్ఞత కూడికి పెట్టించా. నాకు ఉద్యోగం సద్యోగం కూడా లేదు, డబ్బులు కూడా లేవు, కానీ కృతజ్ఞత కూటం పెట్టాలని ఆశ ఉంది. అక్కడున్న వాళ్ళందరినీ పిలిచి కూటం పెట్టించి భోజనాలు పెట్టాలని ఉన్నా. అప్పుడు కోళ్ళ ఫారం ఒకటి ఉంది, వాళ్ళని అడిగితే వాళ్ళు కొన్ని కోళ్ళు ఇచ్చారు. మా ఇంట్లో వాళ్ళని అడిగాను, కొంచెం భోజనం అని వండుతారా అని. తప్పకుండా వండుతామన్నారు. కావలసిన సరుకులన్నీ కూడా నా దగ్గర ఉన్న తక్కువ డబ్బులతో తీసుకొచ్చాను. అక్కడ పాస్టర్ గారిని పిలిచాను, వాళ్ళ చేత కూడికని ఏర్పాటు చేసి రాత్రి వాళ్ళు 2 ప్రసంగికులను పెట్టి 2 చేత వాక్యం బోధింపు చేసి ఆ కూటమైన తర్వాత అందరికీ భోజనాలు పెట్టి వాళ్ళందరినీ పంపించినప్పుడు నాకు ఎంత సంతోషమైందంటే, వాళ్ళందరూ దేవుని వాక్యం విన్నారు. ఆ దేవుని వాక్యం వాళ్ళకి వినిపించటానికి రక్షణ పొందిన కొత్తలో ఉద్యోగం లేని పరిస్థితుల్లో కూడా కూడికని ఏర్పాటు చేసి ఘనంగా ఆ చుట్టుప్రక్కల వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టించి దేవుని వాక్యం వినిపించాను. అది ప్రభుని ప్రేమించాను, నా పిచ్చి ప్రేమ అది. కనుక ప్రభుని పిచ్చిగా ప్రేమిస్తే ఆయన నువ్వేది అడిగితే అది ఇస్తాడు, నువ్వేది అడిగితే అది ఆయన ఇస్తాడు. నువ్వు ప్రభుని ప్రేమించలేకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా ప్రభు దగ్గర పొందుకోలేవు. కనుక ప్రభుని ప్రేమించండి. ఆయన మనల్ని ప్రేమించారు, ఆయనకు ఆయన అప్పగించుకున్నారు, ప్రాణాన్ని బలిగా ఇచ్చారు. ఆ గొప్ప ప్రభుని మనం ప్రేమిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, కోట్ల కొలది కృతజ్ఞత స్తుతి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ సమయంలో మీ నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. అయా, ఈ రాత్రికాల సమయంలో మీరు సిలువకు వెళ్ళే ముందు రోజున నాయన పస్కాను ఆచరించారు. అయా, ఒలీవల కొండ మీద ఒలీవల తోటలో కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశారు. మీకు జరగబోయేవి, సంభవింపబోయేవి అన్నీ మీ ముందు కనబడతా ఉన్నాయి. మీ గడ్డపు ప్రక్కలు ఎలా పెరికి వేస్తున్నారో, తలకి ముండ్ల కిరీటాన్ని గుచ్చి రెల్లుతూ ఎలా కొడుతున్నారో, మీ వీపు మీద గుద్దుతూ యేసు నిన్ను గుద్దిన వాడెవడో ప్రవచించమని హేళన చేస్తున్నారు. అవన్నీ కూడా ఒక నేరస్తుని వలె బంధించిన ఆయన నిన్ను తండ్రి ఆ యొక్క ప్రధాన యాజకుల దగ్గరికి, పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి ఎలా తీసుకుని వెళ్ళబోతున్నారో ఇవన్నీ నీ కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాయి.
ఇవన్నీ ముందే ఎరిగుండి కూడా మీరు ప్రభువా అయా తండ్రి ప్రాణాన్ని పెట్టడానికి ఏమాత్రం వెనుకాడలేదు. ఎందుకనగా నువ్వేగాన ప్రాణం పెట్టకపోతే నాయన మేము మా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చేది. నాయన మా ఆత్మను నరకానికే వెళ్ళాల్సి వచ్చేది. నువ్వు ప్రాణాన్ని ధారబోసి నీ రక్తం వలన సంధి చేసి మాకు తండ్రితో సమాధానాన్ని ఏర్పాటు చేసిన దేవుడు అయి ఉన్నావు. అందుకొరకై నీకు స్తోత్రములు నాయన. అయ్యా నీ ప్రేమ ఎంత గొప్పదయ్యా. నీ ప్రేమకు నిబంధన లేవు, నీ ప్రేమకు షరతులు లేవు. నీ ప్రేమకి ప్రభువా ఓ తండ్రి ఏ ఒక్క ప్రభువా ఓ తండ్రి నిబంధన లేనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ నీది. అంత గొప్ప ప్రేమను కనపరిచిన అయా శ్రమను అనుభవించిన నీకు కోట్ల కొలది స్తోత్రాలయ్యా. ఎంత గొప్ప దేవుడు నాయన. మా కోసం తండ్రి మానవతారిగా వచ్చి అయా పొందబోయే శిక్ష అంతా కూడా మా పాపమంతటిని మీ మీద వేసుకోవడానికి ఎంత శిక్షను భరించాలో అదంతా మీకు ముందే తెలిసిన ఆయన మిమ్మల్ని మీరు తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని నిస్సహాయునిగా చేసుకుని అప్పగించుకున్నారు. మిమ్మల్ని నలగగొట్టడం తండ్రికి ఇష్టమైంది. తండ్రి ఇష్టం నెరవేర్చటం మీకు ఇష్టమైంది నాయన. మేము మీ ఇష్టాన్ని నెరవేర్చేవారిగా సిద్ధపరచండి నాయన. అయా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎలాగ మీ రాజ్యంలో మీ కొరకు సిద్ధపడాలో, ఎలా మీ కొరకు ప్రయాసపడాలో, ఎలా మీ కొరకు శ్రమించాలో మాకు నేర్పించండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. అయా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. జీవాధిపతి నీకు వందనాలు తండ్రి స్తోత్రాలు నాయన. సహాయం చేయమని ముఖ్యంగా ఈ దినాన కుడికిని ఏర్పాటు చేసుకున్నటువంటి దుర్గా ప్రసాద్ దేవికాలను బట్టి వందనాలు. వారికి ఇచ్చిన జయకర సంకీర్తనాలు బట్టి వందనాలు. దీవించి ఆశీర్వదించండి. వారి చదువులో మీరు తోడయండి, సహాయం చేయండి. ఆయన నిన్ను ప్రేమిస్తే నువ్వేది అడిగినా ఇస్తావనే సత్యాన్ని తెలుసుకోగలుగుటకు సహాయం చేయండి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అలాగే తండ్రి నాగరాజు, పద్మప్రియ, సౌమ్య, అభిషేకులను బట్టి వందనాలు. వారిని మీరు దీవించుమని ప్రార్థన చేస్తున్నా. నీకు వందనాలు తండ్రి ఆయన. అలాగనే ప్రభా శ్రీనివాబు, జ్యోతిని కొరకు, దినకర, ఉదయ కిరణ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రియ కుటుంబాలు మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. మీ ప్రశస్తమైన సన్నిధి బిడ్డలతో కూడా ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను. మీ నామానికే మహిమను ఆపాదించుకోమని మీ గాయపడిన కృపా కనికర చేతులకు అప్పగించుకుంటూ ఈ రాత్రి నీ సన్నిధి ప్రభా ఈ గృహంలో ఉంచినందుకై వందనాలు. నువ్వు ప్రేమిస్తున్నావు నాయన. మీ ప్రేమను అర్థం చేసుకోగలుగుటకు సహాయం చేయండి. మీరే ఘనతను పొందుమని కొద్ది ప్రార్థన మీరు అంగీకరించి దీవించండి. యేసు నామములో వేడుకను ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సన్నిధి, తోడు, దీవెన, కాపుదల, ప్రభుని పిచ్చిగా ప్రేమించినటువంటి హృదయాన్ని, మనస్సుని మనకు అనుగ్రహించి ఆయన కృపలో భద్రతలో కాపాడబడగలుగునట్లు, అపవాదికి ఎక్కడ చోటివ్వకుండానట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలోని మనకు తోడయండి, నడిపించి, సిద్ధపరిచి, దీవించి, కుడికని ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు.